అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటలో వివరించండి. అద్భుతం, అత్యద్భుతం. మకర రాశి వాళ్ళు తిరిగి చూసుకోక్కర్లేదా? 2024 సంవత్సరంలో వీళ్ళు సవ్యంగా కనుక ప్రవర్తిస్తే పర్వాలేదు. ఈ మకర రాశి వాళ్ళకి కొంతమందికి భార్యాభర్తలకు విడాకులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అది వాళ్ళు కోరుకున్నదే. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు కాంప్రమైజ్ అయ్యి కాపురం చేసుకోకుండా ఎవరికి వాళ్ళు రెచ్చిపోయి పోటీలు పెట్టుకొని కొంతవరకు అబద్ధాలు ఆడి పెళ్లి చేశారని చెప్పేసి కొంతమంది ఈ రకంగా ఏదో ఒక రకమైనటువంటి దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. వీళ్ళ కోరుకున్నటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం, ఈ సంతానం లేనటువంటి వీళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మకర రాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఏం ప్రాబ్లం లేదు. ఇంతవరకు బ్రహ్మాండంగా జరుగుతూ వచ్చింది. కాబట్టి వాళ్ళ పరిస్థితి అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. పెట్టుబడి పెట్టాలంటే ఏ రంగాల్లో పెడితే మంచిది అంటారు ఈ రాశి వారికి? ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ఎలక్ట్రికల్ షాప్స్, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. అలాగే చిట్టీపాటల వ్యాపారాలు కనుక పెడితే వీళ్ళు చాలా బాగా డెవలప్ చేస్తారు. చాలామంది చూడు 3-4 కోట్ల దాకా వసూలు చేసుకొని పారిపోయారు ఈ చిట్టిపాటలు చిన్న చిన్న వాళ్ళు వేసుకున్నాయని మనం వింటూ ఉంటాం. ఎప్పుడు ఒక సంవత్సరం నుంచి మనం వింటున్నాం. వాళ్ళంతా ఈ మకర రాశి గ్యాంగే అనమాట. అంటే నిజాయితీగా మకర రాశి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి కమిషన్లు మిగులుతాయి, చాలా బాగా మిగులుతాయి కమిషన్స్. సీక్రెట్ బిజినెస్ ఇది. అలా కాకుండా మొత్తానికి ఎసరు పెట్టేయాలనుకుంటే ఐపీఓ పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అనమాట వేరే ఊర్లకి. సో ఏదైతే ఏమైతేనేమి మకర రాశి వాళ్ళ పరిస్థితి బాగుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ చిట్టిపాట్ల వ్యాపారాలు పెట్టిన మొన్నటిదాకా రకరకాల లిటిగేషన్లో ఉన్నటువంటి స్థలాలు మేధావులు అయ్యుండి చదువుకున్న వాడి కంటే కూడా చాకలోడు బెటర్ అనేటటువంటి సామెత, మనం చదువుకున్న వాళ్ళకంటే కూడా చాకలి బెటర్ అనేటటువంటి అంటే కౌంటింగ్ ఈజీగా చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో చెప్తారు, మంచి ఉద్దేశంతోనే చెప్పారు. ఆ రకంగా ఈ మకర రాశి వాళ్ళు అన్నీ కూడా తెలుసుకొని కూడా వీళ్ళు పప్పులో కాలేసేటటువంటి పనులు ఇంతవరకు చేసుకుంటూ వచ్చారు లాస్ట్ ఇయర్. ముఖ్యంగా రియల్టర్స్ ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారో, హేమాహేమీల్ లాంటి బిల్డింగ్ కట్టిన వాళ్ళు, హేమాహేమీల్ లాంటి స్థలాలు కొన్నవాళ్ళు, వాళ్ళు ఎవడో బ్రోకర్ తీసుకొచ్చి ఒక చెత్త లిటిగేషన్ ల్యాండ్ని అప్పచెప్తే అమాయకుల్లాగా వెళ్ళి వీళ్ళు కొనేసేసి మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం కోసం 10 కోట్ల రూపాయల లాస్ అయినటువంటి బిల్డర్లు కూడా ఈ యొక్క బిజినెస్లో, ఈ యొక్క మకర రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. విదేశీయానం కనిపిస్తుంది రాశి వారికి ఈ మాసం. రోజు విదేశీయానమేగా, రోజు సింగపూర్, మలేషియాలు తాగేసి వచ్చేస్తున్నారు. ఫుల్ డబ్బు ఉంటుంది వీళ్ళకి. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఏమీ అదేం లేదు, అడ్డు లేదు. కాబట్టి విదేశాలకి ఆల్రెడీ వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఇప్పుడు ఈ నెలలో వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే విదేశాల్లో ఉద్యోగం లేనటువంటి వీళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి చక్కగా. మీడియా రంగంలో, తర్వాత సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పరిస్థితులు అనేటటువంటివి ఫుల్గా డెవలప్ అవుతాయి. అలాగే పెళ్ళి కాని ప్రసాదులు ఉన్నారు, ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు కూడా ఇది అనువైన సమయం అంటారు. ప్రేమించడమే వీళ్ళ పని. ఇప్పుడు పెళ్ళాలకు విడాకులు ఇచ్చేస్తున్నారు, కొత్తగా ఎవరినో ప్రేమించాలా? ఎలాగో మళ్ళీ కొత్తగా పిల్లని ఎవరు ఎందుకని ఒకసారి ఎందుకు డైవర్స్ అయింది, డైవర్స్ సర్టిఫికేట్ పట్టరా, ఇవి అవి రీజన్స్, ఆ పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని ఇచ్చేస్తే ఈ మకర రాశి వాళ్ళు, మరి కొంతమంది, అందరూ కాదు, 5% మకర రాశి వాళ్ళు సాడిస్టులుగా ఉండి బిహేవ్ చేస్తారు. కాబట్టి ఎవరిస్తారు పిల్లని? కాబట్టి ఈ ఏదో ఒక లవ్ అఫేర్స్ అనేటటువంటివి పెట్టేసుకొని, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఇలాంటివన్నీ పెట్టేసుకొని ఏదో సెటిల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు 2-3 పిల్లల తల్లితో ఉండిపోవడాలు చాలామంది ఉన్నారు అలాగా. ఒకటి ఇది విడ్డూరంగా ఏమనిపించాల్సిన అవసరం లేదు. వీళ్ళంతా జనం ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మనం జనాలను చూస్తున్నాం, స్టూడెంట్స్ని చూస్తున్నాం, భక్తులను చూస్తున్నాం. మా గురువుగారు కాళ్ళ దగ్గర ఒకడు కాదు నా గురువులు వరుస పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ అంతా కూడా నేను శిష్యర్కం చేశాను. కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరినీ కేస్ స్టడీ నేను చూశాను. కాబట్టి మనిషి అనేటటువంటి వాడి మెంటాలిటీ నాకు తెలుసు.
కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఆడపిల్లలకి అన్యాయం చేస్తున్నారో భార్యలను వదిలేసి ఎంతమంది చెప్పినా వింటలేదు, మరి విడాకుల రక్తం ఏమొస్తుందిగా. వ్యాపారాలు మాత్రం చక్కగా చేసుకుంటారు, డబ్బులు బాగానే సంపాదిస్తారు. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి కొంచెం తల్లి మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంటూ ఉంటారనమాట. మరి అటువంటి తల్లి మీద వీళ్ళు తగ్గించుకోవాలి, అటాచ్మెంట్ తగ్గించుకుంటూ డిటాచ్మెంట్ పెంచుకోవాలి. లేకపోతే ఎందుకంటే వయసు అయిపోతుంది, ఇటు పెళ్ళం వదిలేసింది, ఆ తల్లికి వండి పెడుతోంది, తల్లి ఇంకా కాలానికి దగ్గరగా వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళు నేచర్ అది. ఏంటి మా అమ్మని అన్నావు, ఇలా అన్నావు అని బిల్డప్లో ఏమీ అవసరం లేదనమాట. ఇవన్నీ కూడా నేచర్లో జరిగేటటువంటివి. సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తల్లికి మరి చక్కగా తక్కువ టైం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు తల్లికి బాగా జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళ రుణం తెచ్చుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మకర రాశి వారికి? ఆరోగ్యం ఏం పర్వాలేదు, వీళ్ళందరికీ బ్రహ్మాండంగా తింటారు, టైంకి అవతల వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేస్తారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకేమి అవతల వాళ్ళకి మెంటల్ ఎక్కిస్తారనమాట. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మానసికంగా మేము చాలా బాధపడిపోతున్నాం అని చెప్తున్నారు. కాబట్టి ఉన్మాదం అనేటటువంటి వ్యాధి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? మకర రాశి వారికి ఎలినట్స్ అని జరుగుతుంది కాబట్టి ఎలినట్స్ అని వాళ్ళ పరిస్థితి రీత్యా వాళ్ళకి ఏం బాగుండదు. కాబట్టి ఎలినట్స్ అనికి దానికి అంటే ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్లో బాగున్నా ఎక్కడో ఒక చోట వాళ్ళకి వెలితి అనేటటువంటిది శనీశ్వరుడు కలిగిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, జమ్మి చుట్టూ తిరగాల, 108 అంగ ప్రదక్షిణాలు తడిచిన బట్టలతో నవగ్రహ దేవాలయం చుట్టూ తిరిగితే సరిపోతుంది. అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈ నెలలో మరి మీ చుట్టూ ఒక పురుషుడు తిరుగుతున్నాడు. ఎలా ఉన్నాడో తెలుసా? నల్లని వస్త్రధారణ చేసి నల్లగా ఉన్నాడు అనమాట. అదేవిధంగా ఒక స్త్రీ మీ చుట్టూ వెంటాడుతూ తిరుగుతుంది. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇప్పుడు ఇది. ఈ నెలలో కనుక మనము ఎవరైనా సరే ఆడవాళ్ళ జోలికి వెళ్ళినా, మహిషాసురుడు వెళ్ళాడు, ఏమైపోయాడు? చండ ముండ శుంభ నిశుంభ రక్తబీజ ధూమ్రలోచన ఇటువంటి వాళ్ళందరినీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ మాసము పరమ పవిత్రమైనటువంటి ఆశ్వేజ మాసం వస్తోంది. మరి అటువంటి స్త్రీ శక్తిని, ఫెమినైన్ ఎనర్జీని గౌరవించడం కోసం మరి పెట్టబడినటువంటి నెల పండుగ ఇది. అంతేగాని ఎవరో ఏదో వీడియోలో మనకి ఒక 50 లక్షల రూపాయల ఆస్తి వస్తుంది, లేకపోతే ఒక స్త్రీ మీకు వాళ్ళ కలిసి వస్తుంది అని చెప్పేసి పిచ్చి కవిత్వాలు చేసుకొని పిచ్చి ఆలోచనలు చేసుకొని అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం కోసం అమాయకులైనటువంటి ఆడవాళ్ళ జోలికి కనుక వెళితే ఆ చుట్టూ తిరిగేటటువంటి స్త్రీ శక్తి మీ వెనకాలే ఉంటుంది. వచ్చే నెలలో మీకు ఇప్పుడు ఈ నెలలో అసలే కష్టాల్లో ఉన్నవరా బాబు, ఈ జాతకం ఎలా ఉంది అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇంకా డబల్ బాధలతో ఏ ఫలితాలు చేసుకున్న వాడికి చేసుకున్నంత దేవా అని మహాదేవా అని అంతా అటువంటి దుష్ఫలితాలని నెక్స్ట్ మంత్లో డబల్ ఫలితాన్ని ఇవ్వడానికి కాచుకొని కూర్చుంది ఆ స్త్రీమూర్తి. అలాగే యముడు కాసుకొని కూర్చున్నాడు. ఎవరైతే వార్ధక్య దశలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యం చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఆల్కహాల్ సేవిస్తూ మందు తాగుతూ ఆ తర్వాత ఈ మధుమాంసాలు తింటూ మత్తులో తొలతూగుతూ మరి జాగ్రత్తగా కనుక వెనక కుటుంబాలని అందరినీ కూడా గుర్తుంచుకోకుండా మన ఇష్టానుసారంగా కనుక డ్రైవింగ్లు చేసినట్లయితే మరి అటువంటి వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యమధర్మరాజు వీళ్ళని తీసుకెళ్ళిపోవడానికి యమదంష్ట్రులు అనేటటువంటివి రెడీగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ అప్రియం నా భ్రూయాత్ ప్రియం శుభం భ్రూయాత్ అన్నారు. శుభం చెప్పు అప్రియం చెప్పొద్దాను. ఒక మూర్ఖుడు నాకు ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? ఏమండి నీకు అంత నాలెడ్జ్ ఉందా ఈ యొక్క యాక్సిడెంట్లు అవుతాయనంటే ఖచ్చితంగా అవుతాయన్నమాట, అందులో డౌటే లేదు. ఎందుకంటే నువ్వు తాగేసి తందనాలు ఆడుతూ నువ్వు మత్తులో తొలతూగుతూ నువ్వు నీ ఇష్టం వచ్చిన సారంగా పోలీసు వాళ్ళు చెప్పినట్టు హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్ల మీద తిరుగుతుంటే యాక్సిడెంట్లు అవ్వా?
దానికి నువ్వు అడిగినటువంటి క్వశ్చన్స్, మీకు వాడు అడిగిన క్వశ్చన్స్కి అందరికీ నేను సమాధానం ఇస్తున్నాను. ఇప్పుడు ఇందులో కంప్లీట్ విత్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ నేను చెప్తున్నాను. ఒక అధర్వణ వేద పండితుడిగా, ఒక ఐఐటి మెడ్రాస్లో ఒక ప్రొఫెసర్గా, ఐఐటి మెడ్రాస్లో చదువుకొని మరి ఫిజిక్స్లో అందులో చేసినటువంటి వాడిని నేను. కాబట్టి నేను చెప్పేది పక్కాగా నగ్న సత్యం అయితేనే చెప్తాను. నాకున్నది నాలెడ్జ్ కోసం కాదు పేరు. అక్కడ మనకున్నది ఏంటంటే ఓపెన్ ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొడతామని చెప్పేసి ఆ పేరు నాకుంది. కాబట్టి వాడెవడో గొట్టంగాడు ఏదో అడిగాడనో జరుగుతాయా లేదా జరగవా అంటే, తల్లిదండ్రులకు తిండి పెట్టరు మీరు, పితృదేవతలు మిమ్మల్ని పట్టుకోకూడదు, ముండల ముఠాకూరలు అయిపోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మీ ప్రవర్తనలు మీరు చేసుకోవచ్చు, ఇంట్లో పాపం పెళ్ళాలు మిమ్మల్ని నమ్ముకొని ఉంటే ఆ పెళ్ళాలని కేర్ చేయకుండా లవర్స్ని సినిమాలకి, పార్కులకి, తర్వాత టూర్స్కి మీరు తీసుకెళ్తూ ఉంటారు. ఇవన్నీ మీ భార్యల పాపం అమాయకులు, వాళ్ళకి తెలియదేమో కానీ గురువుని నేను కనిపెడతా ఉంటాను. కంపల్సరీ మీ చార్ట్ అలా చూడగానే మీతో మాట్లాడితేనే వైబ్రేషన్స్ క్యాచ్ చేస్తాను. కాబట్టి ఎవడైతే మరి తల్లిదండ్రులకి తిండి పెట్టడో అటువంటి వాడికి రోషం పొడుచుకొని వస్తుంది ఎవరికైనా సరే. కాబట్టి ఇటువంటివన్నీ పనులు అనవసరంగా చేసుకోకండి. ఎవడో చెప్తాడు ఇప్పుడు తాగితే తప్పులేదు అని. తాగితే తప్పు లేకపోవడం ఏమిటి? పంచమహాపాతకాల్లో తాగుడు ఒకటి. తాగుడు అంటే ఏంటి? కేవలం ఆల్కహాల్ అని కాదు అక్కడ అర్థం. కూల్ డ్రింక్ తాగట్లేదా? ఇది అలాగే. కానీ శృతి మించి డోస్ పెంచేసి ఈ యొక్క తాగి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. అలాగే అసలే శుక్రుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో తిరిగేస్తున్నాడు. అందువలన ఇక్కడ మీరు కెలక్కపోయినా సరే మిమ్మల్ని కెలికేయడానికి దుష్ట స్త్రీలు రెడీగా ఉంటారు. వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నేను చెప్పింది ఇవన్నీ కూడా తెలిసే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక వీడియో రిలీజ్ చేసేటప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు చూస్తారు, ఆ తర్వాత సంస్కారవంతులు చూస్తారు, అందరూ చూస్తారు. కాబట్టి ఏది చెప్పినా సరే విత్ అలర్ట్ పొజిషన్లో నేను చెప్తాను. కాబట్టి నాయనా ఎవరైనా సరే ఇవి అక్షరాల ఇలాంటి వాటిలో ఇరుక్కోకండి, మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోకండి, స్త్రీమూర్తులతో ఆడుకోకండి. స్త్రీమూర్తులు చాలా ఆదిశక్తి మహిషాసురుడు ఇలాగే ఆడాలనుకుంటేనే వాడిని తొక్కి పడేసింది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. గురువు యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి. శుభమస్తు.